అందుకని నేను దీనికి పేరు పెట్టాను, అందరూ స్వచ్ఛాగ్రహి కాండి అని. మహాత్మా గాంధీ గారు, తిలక్ గారు ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమాన్ని సాగించి అందరినీ సత్యాగ్రహులు కండి, మీ సొంత వృత్తులు వదిలిపెట్టి మీరందరూ కూడా దేశం కోసం సత్యాగ్రహంలో పాల్గొనని చెప్పాడు. ఇప్పుడు మనం 70 సంవత్సరాల తర్వాత మనందరం కూడా కొంత సమయం వృత్తులు మానుకోమని నేను చెప్పను, కాస్త ప్రవృత్తులు మానుకొని అందరం కూడా ఈ యొక్క స్వచ్ఛ భారతానికి స్వచ్ఛాగ్రహిగా తయారైతే మన అందరం కూడా పరిశుభ్రమైన దేశంగా తయారవుతాం, మన శరీరము కూడా పరిశుభ్రంగా తయారవుతుంది. నేను మీ అందరినీ కోరదలుచుకుంది అదే. రామారావు నాకు ఫోన్ చేసి, సార్ కొంచెం సంకోచంగా ఎరుండే కార్యక్రమం ఉంది, మీరు హైదరాబాద్లో ఉంటున్నారని తెలిసి వస్తే బాగుంటుందంటే, దానికి మొహమాటం ఎందుకయ్యా, మంచి కార్యక్రమం చేస్తున్నావు, తప్పనిసరిగా వస్తాను, మీ కార్యక్రమాన్ని అభినందిస్తాను. దాంతోపాటు కేవలం ఏదో ఒక 5 స్టార్ హోటల్లోనో ఎక్కడో ఒక హాల్లోనో మీటింగ్ పెట్టుకొని అక్కడ ముఖ్యమైన వాళ్ళు ఒకరినొకరు అభినందించుకొని వాళ్ళు ఏమైనా చెక్కు ఇస్తే ఆ చెక్కును పుచ్చుకొని అలా కాకుండా ఈ లాల్ బహదూర్ శాస్త్రి యొక్క పేరుతో నిర్మాణమైన ఈ స్టేడియంలో ఇంత పెద్ద ఎత్తున ప్రజలందరినీ, భాగస్వాములందరినీ, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయరు, డిప్యూటీ మేయరు, కార్పొరేటర్లు, స్వచ్ఛ భారత్ యొక్క వాలంటీర్లు, స్వచ్ఛ భారత్ యొక్క అంబాసిడర్లు, అలాగే ఎవరైతే ఈ స్వచ్ఛ పరిశుద్ధి కార్యక్రమంలో పనిచేస్తున్నారో వాళ్ళు అందరినీ కలిపి ఒక దగ్గర చేర్చడం, దాంతోపాటు దీన్ని ప్రోత్సహించే పారిశ్రామికవేత్తలు, ఉదాహరణలుగా ఉండేవాళ్ళు అందరం కలిసి ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టినందుకు నగర మేయర్ శ్రీ రామ్మోహన్ని, అలాగే కమిషనర్ జనార్దన్ రెడ్డిని, వాళ్ళకి అన్ని విధాలు సహకరించి దీనికి మరి చొరవ చూపి వెన్నుదట్టి నిలబడే శ్రీ కేటీ రామారావుని అందరి తరఫున నేను హృదయపూర్వకంగా అభినందిస్తానని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. ప్రధానమంత్రి గారు ఈ దేశాన్ని పూర్తిగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు, ఆమూలాగ్రంగా మార్చాలని. మార్చడం అంటే మ్యాప్ను మార్చడం కాదు, ఈ దేశం యొక్క దశను దిశను మార్చాలంటే ఈ దేశంలో అన్ని రంగాల్లో ప్రక్షాళనం సాగించి చెత్తను తొలగించి, అవినీతిని తొలగించి, మురికిని తొలగించి, మంచిని పెంచి ప్రోత్సహించి మార్పులు తేవాలని. అందుకని ఆయన 3 లైన్ల మంత్రం చెప్పాడు. 1 రిఫార్మ్ సంస్కరించు, 2 పర్ఫార్మ్ ఆచరించు, 3 ట్రాన్స్ఫార్మ్ మార్పు చేయమని చెప్పని. ఇవాళ అన్ని రంగాల్లో మార్పులు చేస్తున్నారు. దాంట్లో మొదటిది ఈ స్వచ్ఛ భారత కార్యక్రమం. ఎందుకంటే గాంధీ గారు చెప్పారు ఏమని, ఈ యొక్క శానిటేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ పొలిటికల్ ఫ్రీడమ్ ఆఫ్ ద కంట్రీ అని. ఆ రోజులో 116 సంవత్సరాల కిందట గాంధీ గారు వారణాసిలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ విద్యార్థులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ చెప్పాడు ఆయన, స్వాతంత్రం కన్నా ముఖ్యమైనది పారిశుద్ధ్యం అని. అలాగే ఇంకో మాట కూడా చెప్పాడు ఆయన, క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. పరిశుభ్రత ఉంటే పరమాత్మ దగ్గరికి రా అంటాడు. నువ్వు పరిశుభ్రంగా లేకపోతే పక్కదారికి బొమ్మంటాడు. పక్కన ఏముంటుందో మీకు తెలుసు కదా. రెండోది స్వర్గం గాంధీ పక్కన ఏంది అందరికి కూడా తెలిసిందే కదా, దాంట్లో బొమ్మంటాడు. అందుకని దాని యొక్క పవిత్రమైన ఈ కార్యక్రమాన్ని, మహాత్మా గాంధీ గారు చెప్పిన ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు దేశవ్యాప్తంగా ప్రారంభించాలని చెప్పని ప్రజలకు పిలిపించాడు. నాకు ఒక మాట చెప్పాడు ఆయన, సంబంధిత మంత్రిని కాబట్టి, వెంకయ్యజీ నేను రాజకీయ కార్యక్రమం చేయొద్దు, దీన్ని అలాగే ప్రభుత్వ కార్యక్రమం చేయొద్దని. నాకు ఒక మాట ఆశ్చర్యం అనిపించింది, ప్రభుత్వ కార్యక్రమం కాకుండా రాజకీయ కార్యక్రమం కాకుండా ఇంకే కార్యక్రమం అని. నేను ఆలోచించే లోపల ఆయన చెప్పాడు, ये सरकारी कार्यक्रम नहीं होना चाहिए और राजनीतिक कार्यक्रम नहीं होना चाहिए, इसको एक जन आंदोलन का रूप देना चाहिए అని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పారు. దీని ఒక ప్రజా ఉద్యమంగా జన ఆందోళనగా తయారు చేయాలని చెప్పి ఇవాళ ప్రధానమంత్రి సంకల్పించిన ఆ సంకల్పానికి ఇవాళ కేటీ రామారావు, అలాగే రామ్మోహన్ ఇవాళ నగరంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ గారి దగ్గర నుంచి, రాష్ట్ర మంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల నుంచి, ఎమ్మెల్సీ నుంచి, కార్పొరేటర్ దగ్గర నుంచి ప్రజాప్రతినిధులందరినీ కూడా సమావేశపరిచి మనందరి ఇంత సాయం సంధ్యా సమయంలో, ఈ పవిత్ర సమయంలో ఒక పవిత్ర యజ్ఞానికి మనందరినీ భాగస్వామ్యం చేయడం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ఇందాక చెప్తున్నారు 19లో ఉన్నాం, ఆ పక్కన తొలగిపోతే 9 దక్షిణామూర్తి చెప్తున్నాడు 9 తొలగిస్తే. అంత సులభం కాదు. హైదరాబాద్ నగరాన్ని పారిశుద్ధ్యంగా ఉంచడం అంత సులభం కాదు. ముందు మన మనసులు పరిశుద్ధం కావాలి. అందరి ఆత్మ సంగతి నేను మాట్లాడను, ఆత్మ సంగతి మాట్లాడను, మనసు పరిశుద్ధం కావాలా. అందరి మనసులు పరిశుద్ధం అయితే భాగ్యనగరం పరిశుద్ధం అవుతుంది. ఇది కేవలం భాగ్యనగరమే కాదు, దేశంలో ఉన్నట్టే అందరికి కూడా అన్ని రంగాల్లో కూడా ప్రజల యొక్క మనస్సు ముందు ఏంటంటే, గత రోజుల్లో పాత రోజుల్లో మనందరం హాయిగా ఆ ట్యాంక్ బండి పక్కకు కానీ లేకపోతే ఇంకో దగ్గర కానీ వెళ్ళి అబార్కాస్ కానీ ఇంకో దగ్గర కానీ వెళ్ళి శుద్ధంగా ఎవరు లేదే హ్యాపీగా కూర్చొని మన కాలకృత్యాలు తీర్చుకొని అబ్బా రిలాక్స్ అయిపోయామని చెప్పి ఇంటికి వచ్చేవాళ్ళం.
పల్లెటూరులో కూడా అంతే, బయటకు వెళ్ళిపోయి పొలం దగ్గర కూర్చొని. కానీ వాళ్ళు ఎక్కడ కూర్చునే పరిస్థితి లేదు. బస్సు వస్తే, కారు వస్తే, మోటార్ సైకిల్ వస్తే, మగవాడు వస్తే ఆడవాళ్ళు లేచి ఉండాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళ వరకు ఉంది. అందుకని ఈ మనస్థితి మారాల. ముందు ఏంటంటే ఈ ఓపెన్ డెఫికేషన్ మంచిది కాదు, బహిరంగ మలమూత్ర విసర్జన మంచిది కాదనే మనస్తత్వం మనందరిలో మార్పు వస్తే అప్పుడు తప్పనిసరిగా ఈ వ్యవస్థలో కూడా మార్పు వస్తుంది. రెండవది, దాంతో పాటు కేవలం మనసులో మార్పు వచ్చింది. గజ్వేల్ నుంచి ఆయన హైదరాబాద్కు వచ్చాడు, మనసులో నిర్ణయించుకున్నాడు ఎట్లా బహిరంగ మలమూత్ర విసర్జన చేయకూడదని. ఆయనకి పోవాల్సిన అవసరం వచ్చింది. ఆయన ఇక్కడ ఎక్కడో లగడీ కపూర్లో ఉన్నాడు, ఎక్కడ ఏం కనపడలా. ఏందని అడిగితే పక్కన ఉండేవాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, పోలీసు వాళ్ళు, నువ్వు టాయిలెట్కి పోవాలన్నా అయితే మీ ఊరికి వెళ్ళి గజ్వేల్ దాకా టాయిలెట్కి పోవాలని చెప్పంటే ఆయన గజ్వేల్ దాకా పోవాలి కదా. ఈ మధ్యలో అది ఆగాలి కదా, అది ఆయన చేతిలో ఉండాలి కదా. పైపించి ఇప్పుడు వచ్చిన ఈ షుగర్ వీటితో మధ్యలో కంట్రోల్ కూడా ఉండాలి. అందుకని దానికి 3 సూత్రాల కార్యక్రమం కావాలి ఈ పారిశుద్ధ్య పరిరక్షణకు. ఒకటి, మనసులో మార్పు, ప్రజల ఆలోచనలో మార్పు. రెండవది, దానికి కావాల్సిన టాయిలెట్లు నిర్మాణం, దానికి కావాల్సిన పారిశుద్ధ్య వ్యవస్థ నిర్మాణం, దానికి కావాల్సిన ఈ పారిశుద్ధ్యంలో వచ్చేటికి చెత్తను చెదారను వేరు చేసేటికి పద్ధతి, దాన్ని మళ్ళీ తిరిగి వ్యర్థ పదార్థాల నుంచి ఉపయోగపడే పదార్థాలుగా మార్చుకోవడం, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకోవాలి. మూడవది, ఆఖరిది మనందరం ఆలోచించాల్సి చాలా మంది చెప్తున్నారు నాకు, సార్ సింగపూర్ లాగా చేసేయండి సార్ అని. చెప్పడం చాలా సులభం సింగపూర్ లాగా చేయడం. సింగపూర్లో ఏం చేస్తారో మీకు తెలుసు కదా. ఇందాక దత్తాత్రేయ గారు చెప్తారు, ప్యారిస్లో పక్కన కాగితం వేస్తే ఎవరో తీసి దాన్ని బుట్టలో వేశారని. సింగపూర్లో ఎవడు నీ కాగితం తీసి ఎవడు వేయడు, నీ కాగితం నువ్వే వేయాలా, లేకపోతే 500 నోట్ల కాగితం పెనాల్టీ కట్టాలా. సింగపూర్ ప్రధానమంత్రి నా మధ్యనే కలిశాను, చెప్పాను మీ నగరం చాలా మంచిదంటే. ఎస్, మా నగరం చాలా ఇది ఫైన్ సిటీ అన్నాడు. సార్ మీ నగరం ఫైన్ సిటీ అండ్ ఆల్సో ఫైన్స్ సిటీ అని చెప్పని. ఫైన్స్ కూడా భారీగా వేస్తారు. మామూలుగా $500 ఫైన్ అంటే తక్కువ విషయం అయింది, కానీ సింగపూర్లో చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా వేద్దామని కేటీ రామారావు దేశమంతా వేద్దామని నేను మొదలుపెట్టామనుకోండి, ఫైన్ సిటీ కాదు, ఫైన్ వేస్తారు. ఎవరికి? రాజకీయ నాయకుడికి. అయిపోద్ది టైము, ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఫైన్ వేస్తే ఎలక్షన్లో. కానీ అలా అని ఊరుకుందామా? ముందు ప్రజల యొక్క ఆలోచనలో మార్పు తేవాలి. రెండు, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయాలా, పార్కింగ్ ఏర్పాటు చేయాలా, టాయిలెట్ ఏర్పాటు చేయాలా, కమ్యూనిటీ టాయిలెట్ ఏర్పాటు చేయాలా, కామన్ టాయిలెట్ ఏర్పాటు చేయాలా, పచ్చదనాన్ని పెంచాలా, అలాగే ట్రాఫిక్ కోసం కావాల్సిన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని పెంచాలా, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ని తగ్గించాలా, పొల్యూషన్ అదుపులో పెట్టుకోవాలా. ఆ తర్వాత కూడా ఎవరన్నా కానీ దీన్ని అతిక్రమిస్తే అప్పుడు వాళ్ళపైన జుల్మానా వేసే ప్రయత్నం మొదలు పెట్టాలి. ఈ 3 అంచెల విధానంగా ఈ 3 సూత్రాల కార్యక్రమాన్ని ప్రారంభిస్తే దేశవ్యాప్తంగా తప్పనిసరిగా మార్పు వస్తుంది. ఆ దిశలో నేను ఆలోచిస్తానని మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను. దేశంలో ఒక రకంగా చెప్పాలంటే మోడీ గారు ఈ యొక్క ఆకర్షణీయ నగరాలు, స్మార్ట్ సిటీస్, ఆ తర్వాత అమృత్ సిటీస్, ఆ తర్వాత హెరిటేజ్ సిటీస్, ఆ తర్వాత స్వచ్ఛ భారత్, ఆ తర్వాత హౌసింగ్, ఈ ప్రోగ్రాం అన్నిటితో దేశంలో ఒక న్యూ అవేకనింగ్ హెస్ కమ్. ప్రజల్లో ఒక అభివృద్ధి కోసం ఒక తహతగా మొదలైంది. అది కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ప్రధానమంత్రి ప్రకటనలు కావచ్చు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనలు కావచ్చు, ప్రతి ఒక్కరిలో కూడా అభివృద్ధి యొక్క తృష్ణ, అభివృద్ధి యొక్క ఆకలి. మాకు అభివృద్ధి కావాలి, మా నగరం డెవలప్ కావాలా, మా ఏరియా డెవలప్ కావాలా, మాకు పార్క్ కావాలా, మాకు ప్లే గ్రౌండ్ కావాలా, మా ఏరియాలో కామన్ టాయిలెట్స్ కావాలా, మా ఏరియాలో చెట్లు బాగా పచ్చదనం రావాలా అని ప్రజల్లో ఒక రకమైన ఆకాంక్ష బాగా పెరిగింది. ఇంతకుముందు పరిస్థితి కాదు. ఏంటంటే అన్ని మున్సిపాలిటీలు కానీ పంచాయతీలు కానీ అందరూ అట్లా మైండ్ ఎట్టుండిందంటే అందరూ కూడా డబ్బులు. నగరం వాళ్ళేమో కలెక్టర్ వైపు చూసేది, మున్సిపాలిటీ వాళ్ళు సార్ డబ్బులు అని. కలెక్టర్ ఏమో రాష్ట్ర మంత్రి వైపు చూసేది, సార్ డబ్బులని. మంత్రి ఏమో కేంద్ర మంత్రి వైపు చూసేది, సార్ డబ్బులని. ముఖ్యమంత్రి వైపు, ముఖ్యమంత్రి ఏమో కేంద్ర మంత్రులకు అర్జీ ఇచ్చేది, కేంద్ర మంత్రి ఏమో ఆర్థిక మంత్రికి అర్జీ ఇచ్చేది, ఆర్థిక మంత్రి ఏమో ప్రధానమంత్రికి అర్జీ ఇచ్చేది, ప్రధానమంత్రి ఏమో ప్రపంచ బ్యాంకు అర్జీ ఇవ్వాలి. డబ్బులు పైనుంచి రావు కదా. డబ్బులు కేంద్రము రాష్ట్రము ఇవ్వడం ఎంత ముఖ్యమో మనము కూడా నిధులను సమకూర్చుకోవాలి. అంటే పన్నులు వేయాలా. మన ఎవరు అడిగారు, ఒక ఆయన తెలుగులో చెప్పండి సార్ అని. ప్రస్తుతం ఒక ఆయన తెలుగులో చెప్తున్నానయ్యా పన్నులు వేయాలా అన్నాడు. అంటే పన్నులు వేయమని చెప్తారా, రేపు వేయమంటారని. నాకు తెలుసు నువ్వే హెడ్డింగ్ పెడతావో పన్నులు వేయమని వెంకయ్య నాయుడు సలహా అని. అవును, మా వాళ్ళ దగ్గరికి వెళ్తారు, కిషన్ రెడ్డి దగ్గరికి, లక్ష్మణ్ దగ్గరికి, రామచంద్రరావు దగ్గరికి, రామచంద్రారెడ్డి దగ్గరికి వెళ్ళేది. మేము వెంకయ్యనాయుడు గారు పన్నులు పెంచమన్నారు, మీరు అనుకోవమా వ్యతిరేకమా చెప్పండి అని వాళ్ళు నాయుడు గారు డైరెక్ట్ సార్ ఆన్సర్ చెప్పగలిగి చెప్పండి అని. నేను చెప్తున్నా పన్నులు పెంచాలి, కానీ పన్నులు అంతకన్నా ముందు పెంచాలా. పన్నులు పెంచాలా, పన్నులు పెంచకపోతే పనులు జరగవు, అందరికీ తెలిసిందే. కానీ రాజకీయ నాయకుడు ఆ మాట చెప్పరు. మేము పెంచవండి, మీకెందుకు, మీకు పెంచకపోతే మీ సౌకర్యాలు కూడా పెరగవు, మీకు కావాల్సిన సదుపాయాలు కూడా పెరగవు. పన్నులు పెంచాలా, రీజనబుల్గా పెంచాలా.
పన్నులు ఎందుకు పెంచుతావో జనానికి చెప్పాలా. పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ అంటారు, అది రావాలా. రెండవది జవాబుదారీతనం కావాలా. 3 సౌకర్యాలు కల్పించాలా. నువ్వు డ్రైనేజ్ లేదు, డ్రైనేజ్ చేస్తాను నేను, డ్రైనేజ్ చేస్తాను నేను. రోడ్డు లేవు, రోడ్డు చేస్తాను. ఎడ్యుకేషన్ లేదు, ఎడ్యుకేషన్ చేస్తానని జనం కట్టరు డబ్బు. నేను అందుకనే కోరుతున్నా. ఆ మధ్య ఒక నగరంలో ఒక అమ్మాయి చేసి చూపించింది మున్సిపాలిటీలో. ప్రతి వార్డులో కూడా ఆ వార్డులో ఎంత డబ్బులు కలెక్ట్ అవుతున్నాయి, పన్నులు ఎంత వసూలు అవుతున్నాయి వార్డు వారీగా వేసింది. దాంట్లో దేనికి ఖర్చు పెడుతున్నారో కూడా బోర్డులో రాయించింది. ఆ తర్వాత ఎలా ఖర్చు పెడతారో రాయించింది. నగరంలో ప్రజలందరూ పన్నులు కట్టడం మొదలు పెట్టారు, ఆదాయం పెరిగింది, పన్నులు కూడా జరిగాయి. మన దేశంలో మొదటి నుంచి ఒక అలవాటు చేసాం రాజకీయ నాయకులు అందరం, అన్నీ మేము చేస్తామయ్యా, మీరు ఏం చేసుకోబడలేదు, మీరు ఏం పడుచుకోబడలేదు. దాంతో జనం అలవాటు ఏమైపోయిందంటే ఇంటి ముందు పేడ పడితే కూడా ఈ పేడ ఎత్తేయకుండా కార్పొరేటర్ ఎప్పుడు వస్తాడు, మేయర్ ఎప్పుడు వస్తాడు, మంత్రి ఏమన్నా ఒక రౌండ్ వచ్చే అవకాశం ఉందా, కేసీఆర్ ఆ మధ్య వచ్చాడే మళ్ళా రాలేదే అని చూసేంటే మెంటాలిటీ జనానికి అలవాటు అయిపోయింది. కొంత అడుగుతున్నాను, సార్ మోడీ గారు వీధులు జిమ్మారు సార్, ఏమైంది సార్ తర్వాత అంది. మోడీ గారు వీధులు జిమ్మింది నీకు గుర్తు చేయడానికి, ఇది నీ కర్తవ్యము, నీ బాధ్యత అని. కేసీఆర్ చేసింది కూడా ఆయన కర్తవ్యము, బాధ్యత అని మనకు చెప్పడం కోసం. మేయర్ చేసేది కానీ ఎవరికి కూడా లాంఛనంగా ప్రారంభిస్తే అందరం కూడా మన చెత్తను మనం శుభ్రం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలా. మన అలవాటు ఏంది, మన చెత్తను పక్కింటి వేస్తాం, వాడి చెత్తను మన ఇంట్లో వేస్తాడు, ఎక్కడిది అక్కడే ఉంటుంది మామూలుగా. అందుకని ఈ మెంటాలిటీ ఎట్టయిపోయిందంటే అన్ని పనులు గవర్నమెంట్ చేయాలా, మేయర్ చేయాలా, కమిషనర్ చేయాలా, సబ్ కామ్ సర్కార్ కరేగా, అబ్ బేకార్ బయట చలేగా అది चलेगा नहीं चलेगा। मोदी ने कहा ऐसा नहीं चलेगा, परिवर्तन आना चाहिए। भारत एक शक्तिमान देश है पूरा दुनिया में, दुनिया आगे बढ़ रहे। भारत इतना ताकतवर देश है, इतना पुराना देश है, हम पीछे क्यों नहीं रहना, इसलिए भारत में आगे बढ़ना चाहिए। इसलिए सब लोग मिलकर परिवर्तन कब होगा, केवल सरकार से परिवर्तन नहीं होगा, मुख्यमंत्री से परिवर्तन नहीं होगा, प्रधानमंत्री से परिवर्तन नहीं होगा, विधायक से परिवर्तन नहीं होगा। सब लोग मिलकर काम करें, जब जनता उसमें भागीदारी हो जाए तभी परिवर्तन होगा। ప్రజల యొక్క మద్దతుతోనే ఈ పరివర్తన సాధ్యం అవుతుంది। ప్రజల మద్దతు లేకుండా ప్రజలే పాలు పంచుకోకుండా మార్పు జరగదు। అందుకని ప్రజల యొక్క దాంట్లో ఇన్వాల్వ్ కావడం ముఖ్యం। ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతారు, నువ్వు వాళ్ళతో విషయాలు పంచుకుంటే, ఆలోచనలు పెంచుకుంటే, నువ్వేం చేయబోతావు వాళ్ళకి చెప్తే, నువ్వేం చేస్తున్నావు చేసి చూపిస్తే ప్రజలు నీతో కూడా కలిసి వచ్చేదానికి సిద్ధంగా ఉంటారు। దానికి 2 మార్గాలు, ఒకటి ట్రాన్స్పరెన్సీ। Now I am happy that a young man has become the Minister for Municipal Administration in Telangana. ఆయన నాలాగే గ్రామం నుంచి పట్టణానికి వచ్చాడు। ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్, ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్। నేనేమో ఇంతకుముందు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్, ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్। జనం కదా ఊరు వదిలిపెట్టి టౌన్లకు వస్తున్నట్టుగా మేము కూడా ఇద్దరం పోర్ట్ఫోలియోలు మార్చుకొని వచ్చాం। ఐఎమ్ హ్యాపీ దట్ దేర్ ఇస్ అన్ యంగ్ మ్యాన్ విత్ ఐడియాస్, విత్ సమ్ విజన్. ప్లీజ్ ఇంప్లిమెంట్ దీస్ ఐడియాస్, make them successful. Center will extend all the support to you and your state government and also to city. But I call upon the people, support these initiatives. నాలాలు ఆక్రమించడం ఏంది, పరమ దుర్మార్గమైన పని అది। నాలాను ఆక్రమిస్తే టాయిలెట్, డ్రైనేజీ అంతా చెత్త చెదారం దాంట్లో వేస్తే ఇంకా మూసి మునిగిపోక ఏమవుద్ది, ఇంత మొత్తం వర్షం వచ్చినప్పుడు మూసి అంత మునిగిపోతే అంత బాధపడేది। అమ్మనప్పుడు అంతా అది చేయాలా, ఇది చేయాలా, వెడల్పు చేయాలనేది। ఎడల్పు చేయలేదని అన్నాం, చంద్రబాబు నాయుడు ఎడల్పు చేశాడు, రాజశేఖర రెడ్డి ఎడల్పు చేశాడు, ఇప్పుడు రామారావు కూడా ఎడల్పు చేస్తున్నాడు। ఉదయం రోడ్డు ఎడల్పు చేస్తే సాయంత్రానికి అంతా జనాభా ఇంకా ఎడల్పు అయిపోతా ఉంది। ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది। అందుకని నేటి అవసరాలకు కాకుండా భవిష్యత్తు అవసరాలకు, ఇప్పుడే నేను రామారావు చెప్తున్నాను, 25 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకోండి। 25 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ జనాభా ఎంత ఉండబోతుంది, గజ్వేల్ జనాభా ఎంత ఉండబోతుంది, నర్సాపూర్ జనాభా ఎంత ఉండబోతుంది, సిద్దిపేట జనాభా ఎంత ఉండబోతుంది, వరంగల్ జనాభా ఎంత ఉండబోతుంది, మలకపేట జనాభా ఎంత ఉండబోతుందో దానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేయాలి। కానీ మన అందరికి ఒక అలవాటు ఏంటంటే దాహం అయినప్పుడు బావి దువ్వేది। దాహం అయ్యేవాడన్నా అయ్యా నాకు దాహంగా ఉంది అంటే తొందరపడబాకు, మంచి బావి దొవుతున్నాను, ఇది ఫ్యాషన్గా ఉంటుంది, ఫిల్టర్గా ఉంటుంది, దానికంతా ప్రణాళిక తయారు చేశాను, వెంకయ్యనాయుడు గారికి ఢిల్లీ పంపించాను, తొందరలో ఆమోదం వస్తుంది, ఇది అప్పుడు నీ టైం అయిపోద్ది, నా టైం అయిపోద్ది, అందరూ వెళ్ళిపోతాం, మళ్ళీ కొత్త ఆయన వచ్చి మన కొత్త కథ మొదలు పెడతాడు। నేనేమంటానంటే మనము ప్రజలను దీంట్లో భాగస్వాములు చేయాలి। మన ఎవరో అన్నాడు, దేని సార్ మీరు మంత్రిగా ఉండి ఈ మాట చెప్తారు, పన్నులు ఏమంటారు? నేను చిన్నప్పటి నుంచి వినేవాడిని, కొంతమంది మన సోకాళ్ళు వామపక్ష మేధావులు చెప్తుండేవాళ్ళు, చిన్నప్పుడు నినాదాలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు ఏమని పంచాలని। నాకు మొదట అర్థమయ్యేది కాదు, అప్పుడు చిన్నవాడిని నేను, ఏం పంచాలని, అన్నీ పంచాలి సార్ అన్న, అన్నీ పంచాలా, నినాదాలు ఇచ్చేవాడు, దున్నేవాడిదే భూమి అని, దున్నేవాడిది భూమి సరే, మిగతా ఏంది, కడిగేవాడిదే ప్లేటా, నడిచేవాడిదే రోడ్డా, పని చేసేవాడికి సగిన వేతనం ఇవ్వాలి, తప్పు లేదు। పంచాలంటే ముందు పెంచాలి కదా, పంచాలి అంటే పెంచాలా,
పెంచకుండా పంచితే పంచి మాత్రమే మిగులుతుంది, అది కూడా మిగులుతుందనే గ్యారంటీ లేదు. పోడియం ఉంది కాబట్టి పర్వాలేదు. నువ్వు పెంచకుండా పంచితే ఏమవుతుంది? పాపరైపోతావు. నీకు పాపరైపోతావు, నువ్వు దివాళా తీస్తావు. నువ్వు ఇవాళ దేశం రాష్ట్రాల పరిస్థితి ఎక్కువ భాగం అలా ఉంది. ఎవరినో విమర్శించడం కోసం నేను చెప్పడం మనసులో ఉండే వేదన చెప్తున్నాను. రాజకీయ నాయకులము దీర్ఘకాలిక ప్రయోజనాలు చూడకుండా, మనకు ఎంత ఉంది ఆస్తి అని దృష్టిలో పెట్టుకోకుండా, మన అప్పు ఎంత ఉందో లెక్కకుండా వచ్చేవాడు చూసుకుంటాడు అనుకున్నట్టుగా లెఫ్ట్ అండ్ రైట్ మనం అప్పు చేస్తున్నాం. దాంతోపాటు జనాకర్షణ పథకాలకు వెళ్తూ ఉన్నాం. మంగళసూత్రం ఇచ్చేది, గ్రైండర్ ఇచ్చేది, మిక్సీ ఇచ్చేది. మంగళసూత్రం అవతల వాళ్ళు ఇవ్వాలా, నువ్వు ఎందుకు ఇచ్చేదా? పెళ్లి చేసినప్పుడు మా ఆవిడికి మంగళసూత్రం గవర్నమెంట్ ఇవ్వదా? కానీ ఇప్పుడు అలవాటైపోయింది. కాదంటే నువ్వు ప్రజా వ్యతిరేకం అన్నట్టుగా. జనాకర్షణ పథకాలతో సమస్యలు పరిష్కారం కావు. నువ్వు చేపలు ఇస్తానంటావు అనుకో, ఉదయం చేప ఇచ్చావు, ఉదయాన్ని కొరమేను ఇచ్చావు, సాయంత్రం మట గుడిసిమంటాడు, లేకపోతే బొమ్మిడారు ఇమ్మంటాడు. అట్లా కాకుండా వాడికి చేపను పట్టేది నేర్పించు, చేపను పట్టుకునేది నేర్పించు. మంచిగా చేపలు పడతాడు, వాడు తింటాడు, నీకు కూడా ఇస్తాడు. ఇవాళ రాజకీయ నాయకులు మనం కూడా చేయాల్సిన ఏంటంటే, అందరం కూడా దయచేసి, నేను పట్టణాభివృద్ధి మంత్రిగా దేశమంతా ఇదే చెప్తూ ఉన్నాను, మనము నగర పాలక సంస్థలు, ప్రజలు వాళ్ళ యొక్క శక్తిని, సామర్థ్యాన్ని పెంచి, ఉత్పత్తిని పెంచి, ఆస్తిని పెంచుకొని ఆ తర్వాత పంచుకునే ప్రయత్నం చేస్తే అప్పుడే దేశం తప్పనిసరిగా విజయవంతం అవుతుంది. లేకపోతే 69 సంవత్సరాల తర్వాత ఇంకా కరెంటు లేని ఊరు లేనిది. 69 సంవత్సరాల తర్వాత నిన్నటి దాకా 60% ఊరిలో మరుగుదొడ్లు లేవు, టాయిలెట్లు లేవు. మంచి ఎండాకాలం వస్తే మన చెర్రి పైన ఎండ, నెత్తిన కుండ, కడుపు మండ, అరకిలో కొట్టు దూరం వెళ్ళి వాగుల్లోకించి వంకల్లోంచి బురద నీళ్ళు తెస్తే తాగాల్సిన దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం మనం అందరం కూడా. ఇన్ని సంవత్సరాల స్వతంత్ర అనంతరం కూడా మన సోదరిమణి, మన తల్లి చెముగు తీసుకొని బయటకు వెళితే, కారు వస్తే, మోటార్ సైకిల్ వస్తే, మగోడు వస్తే కూర్చొని లేస్తుంది పైకి. మళ్ళీ వెళ్ళిపోగానే మనం కూర్చోండదు బాబు టాయిలెట్కి పోవాలంటే. ఈ దౌర్భాగ్య పరిస్థితి ఎంతకాలం మనం కొనసాగిస్తూ ఉండాలా? అందుకని మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దుబారా ఖర్చులు తగ్గించుకొని నిర్మాణాత్మక వైఖరిని అవలంబించి వీటిపైన దృష్టి పెట్టాలి. శక్తి ఉంది, మనకి శక్తి ఉంది, లేక కాదు. మన చూడండి, ఇప్పుడే నేను జనార్దన్ రెడ్డిని అడుగుతున్నాను, ఈ 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు తాత్కాలికంగా బదిలీ, నోటు బందీ కాదు, నోటు బదిలీ చేశారు కదా మన మోడీ గారు. చేస్తే ఏమైంది? హైదరాబాదులో ఒక అవకాశం ఇచ్చారు. ఏమని? దేశం అంతా ఎవరన్నా మున్సిపాలిటీకి కానీ, కరెంటుకి కానీ, లేకపోతే మీరు ఇంతకుముందు అప్పు కట్టాల్సి ఉంటే, ట్యాక్స్ కట్టాల్సి ఉంటే ఆ ట్యాక్స్ని కట్టండి అని ఎన్నిసార్లు వీళ్ళు చెప్తూ ఉంటారు. చాలామంది కట్టరా. మొన్న ఏం చెప్పామంటే, నవంబర్ 8 తర్వాత మీకు 15 రోజులు టైం ఇస్తున్నామయ్యా, ఈ లోపల పాత నోట్లతోనే కట్టుకోవచ్చు అని. అంతకుముందు సంవత్సరం నవంబర్లో హైదరాబాద్ ఆదాయం 8 కోట్లు. ఈ అవకాశం ఇచ్చిన తర్వాత ఆదాయం ఎంతో తెలుసా? 247 కోట్లు వచ్చింది ఒక్క నెలలో హైదరాబాద్ నగరానికి. 15 డేస్లో 247 crores. అంటే అవకాశం ఇచ్చి సరైన మార్గం చూపిస్తే, అవసరమైతే కాస్త ఒత్తిడి చేస్తే జనం కడతారని తెలిసిపోయింది కదా. కట్టే శక్తి ఉందన్న సంగతి తెలిసిపోయింది కదా. ఈ కట్టేది భూమి లేనివాడికి కాదు, చాలా పేదవాళ్ళు ఎక్కడ కడతారని. పేదవాళ్ళు ఏం కట్టారా? వాడికి ఇళ్ళు ఉంటాయి కదా కట్టడానికి. ఇళ్ళు ఉన్నవాడి, ఇళ్ళు లేనివాడి సంగతి నేను మాట్లాడడంలే, నీడ లేనివాడి సంగతి నేను మాట్లాడడం. నీడ ఉండి బిల్డింగ్ పైన బిల్డింగ్ కట్టి లెక్కను తక్కువ చూపించి పన్ను కట్టకుండా ఎగరుతూ ఉన్నాడే, వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. అలాగే అక్రమాలు వస్తున్నాయి. అక్రమాలు వచ్చినప్పుడు గమ్ము ఉంటారు. ఎవరెవరు ఈ రామారావు లాంటి ఉత్సాహవంతుడు వచ్చి ఈ అక్రమ కడ్డాలని తిరిగిచ్చేయమంటే ఆ కమిషనర్ కూడా ఉత్సాహవంతుడైతే పోయి పడగొడుతుండ అంతా కూడా టీవీలు అన్ని పోయి చూపిస్తూ ఉంటాయి. జనం అడుగుతున్నారు, అయ్యా కడుతున్నప్పుడు ఏం చేస్తున్నాడయ్యా బిల్లు కలెక్టరు, సూపర్వైజర్ నిద్రపోతున్నాడా అని. దీనికి సమాధానం లేదు. అందుకే నేను ఇందాక చెప్పేది, ఒక ఊరు కాదు, మొత్తం దేశమంతా ఈ జబ్బు ఉంది. కాబట్టి 1 ప్రజల్లో చైతన్యం కావాలా, 2 ప్రజలను భాగస్వాములు చేసుకోవాలా, 3 పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ కావాలా, 4 జవాబుదారీతనం. ఎక్కడన్నా అక్రమ కడ్డం వస్తే ఆ ఏరియా ఇన్స్పెక్టర్ని, పోలీస్ ఇన్స్పెక్టర్ని కాదు, వాళ్ళకి వేరే పని ఉందనుకోండి, ఆ ఏరియా ఇన్స్పెక్టర్ని, ఆ ఏరియా సూపర్వైజర్ని, ఆ ఇన్ఛార్జిని అతని బాధ్యుని చేయాలి. చేస్తే కొంత జాగ్రత్తగా తిరుగుతూ ఉంటాడు, ఎక్కడేం జరుగుతుందో చూస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడ మనకెందుకు అని నువ్వు యాక్షన్ తీసుకున్నప్పుడు ఈ లోపల ఆయన మారిపోయి ఉంటాడు, ఇంకో దగ్గర పోతూ ఉంటాడు. అందుకని దయచేసి మనం దేశవ్యాప్తంగా ఒక పోటీ పెట్టాడు మోడీ గారు. ఆకర్షణీయ నగరాలంటే ఆటోమేటిక్గా ఇచ్చేలా. ఆకర్షణీయ నగరాల్లో 100 నగరాలు ఆటోమేటిక్గా రాలా, పోటీ పెట్టారు. నువ్వు బాగా పరిశుద్ధం ఉందా, నీటి వసతి ఉందా, కరెంటు వసతి ఉందా, అలాగే ఆ నగరంలో పన్నులు కట్టి అలవాటు ఉందా, ఆ నగరంలో పన్నులు వసూలు చేసే అలవాటు ఉందా, ఆ నగరంలో పన్నులు సరిగా ఖర్చు పెట్టే అలవాటు ఉందా, ఆ నగరంలో అప్పు తీసుకుంటే మళ్ళీ తిరిగి ఇచ్చే అలవాటు ఉందా, నగరపాలక సంస్థకు, జనానికి కాదు. ఇలా అన్నింటిలో పోటీ పెడితే ఇవాళ 60 నగరాలు ముందుకు వచ్చాయి. మన రాష్ట్రంలో వరంగల్ నగరం ముందుకు వచ్చింది.
ఇప్పుడు కరీంనగర్ పోటీలో నిలబడింది. అలా పోటీ తత్వం మొదలైన దేశంలో ఎవరికి వాళ్ళు ఎవరి సిటీని వాళ్ళు డెవలప్ చేద్దామని చూస్తున్నారు. న్యూ ఐడియాస్ వస్తున్నాయి, కొత్త కొత్త ప్రణాళికలు వస్తున్నాయి. దాంతోపాటు యువకులు ఉత్సాహవంతులు వాళ్ళు వస్తే వాళ్ళకి ఇంకా మంచి ఐడియాలు వస్తున్నాయి. నేనేమంటానంటే నల్లాలను తొలగించే ఈ యొక్క అక్రమ తొలగించే దాన్ని అడ్డుకునే వాళ్ళు ప్రజా వ్యతిరేకులు. నా స్పష్టమైన అభిప్రాయం. నేను మా వాళ్ళకు కూడా చెప్తూ ఉన్నా. కానీ తొలగించే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలా, వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలా, దానికి కావాల్సిన అవకాశం కల్పించాలా, తీసుకున్న తర్వాత ఆ తర్వాత యాక్షన్ తీసుకోవాలా. నేను చెప్పాను కదా, ఫైన్ ఈజ్ ద ఫైనల్. బిఫోర్ దట్ యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద పీపుల్, యూ హ్యావ్ టు క్రియేట్ అవేర్నెస్ అమంగ్ ద పీపుల్ అండ్ యూ ఆల్సో హ్యాస్ టు ఫైండ్ అవుట్ సమ్ వాళ్ళకి కావాల్సిన యొక్క ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా పేదవాళ్ళకి చూపించాలా. రోడ్లు ఆక్రమించడం, గుడిసెలు వేయడం, ఆ తర్వాత మనం ఎవడో ఒకటి ఆఫీసర్ గట్టికి వచ్చి తొలగించినప్పుడు పేదవాడు ఎక్కడికి పోతాడు? ఇన్ని రోజులు ఉన్నవాడు వారికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలా. ఏర్పాటు చేస్తే చెప్పాల్సి ఉంటుంది, అయ్యా నీకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తే నువ్వు అక్కడికి పోవాలని. ఈ విధమైన ఆలోచన వస్తే దేశం తప్పనిసరిగా బాగుపడుతుంది. నాకు విశ్వాసం ఉంది. దేశంలో ఒక కొత్త చైతన్యం వచ్చింది, నవ చైతన్యం. ఐ కాల్ ఇట్ యాజ్ ఏ న్యూ నేషనల్ లెవెల్ రెనైజాన్స్, సివిక్ రెనైజాన్స్ వచ్చింది. ఒక ప్రజల్లో ఒక పౌర సంబంధమైన పునరుజ్జీవన ఆలోచన మొదలైంది. ఆ 14వ శతాబ్దంలో కదా ఒక కల్చరల్ రినైజాన్స్ వచ్చిన అన్నట్టుగా అని చెప్పారే, చరిత్రలో చదువుకున్నాం మనం. అలాగే ఇవాళ దేశంలో పట్టణ ప్రాంతాల్లో ప్రజల్లో మా గ్రామం, మా టౌన్ పెరగాలి, మా టౌన్కి పలానా సౌకర్యాలు కావాలి, మా భాగ్యనగరం ఇండియాలో టాప్ కావాలి. ఇందాక చెప్తారు కదా 19 కాదు 1 కావాలని కోరుతున్నారు కదా. ఈ విధంగా అవేర్నెస్ ఇవాళ ప్రజల్లో పెరిగింది, కాంపిటీషన్ పెరిగింది. దీన్ని ఉపయోగించుకొని మంచి ప్రణాళికలు తయారు చేసుకొని ప్రజలను మద్దతును కూడగట్టుకొని అన్ని రాజకీయ పార్టీలను కూడబలుక్కొని రాజకీయ వివక్షతలకు తావివ్వకుండా ఇదేదో రాజకీయంగా చేయడం మొదలు పెడితే మిగతా వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తారు. మన దేశంలో మనకు తెలుసు, అలవాటు కూడా ఉంది. దానికి ఎవరు అతీతులు గారు, ఈ పార్టీ ఆ పార్టీ అతీతులు గారు. అందుకని అందరం కూడా కలిసి వాళ్ళని కూడా విశ్వాసంలోకి తీసుకుంటే అప్పటికి కూడా కొంతమందికి ఎప్పుడు అనుమానాలే ఉంటాయి. దానికి మనం ఏం చేయలేము. ఎప్పుడు పరవస్తు చిన్నయ్య సూర్యుడు చెప్పాడు 6 రకాల వాళ్ళు దుఃఖభాగులని: నిత్య శంకితుడు, పరభాగ్యోపజీవి, నిస్సంతోషి, క్రోధనుడు, పరభాగ్యోపజీవి. ఈ 6 రకాల వాళ్ళు దుఃఖభాగులు అని చెప్పాడు ఆయన. అలా కొందరు ఉంటారు, ఎప్పుడు అన్నిటికీ వాళ్ళకి అనుమానం వస్తూ ఉంటుంది. నేను పోతే ఏమవుతుంది ఇప్పుడు అని. నువ్వు పోతే ఏమవుద్దే, కూడా వస్తారు అంతే కదా, అంతకని ఏం రాదు కదా. కానీ కొంతమందికి అతను బయటకు పోతే ఏమవుద్దేమో, ఇప్పుడు లార్బుల్ స్టేడియం నుంచి బయటకు వెళితే ఏమవుతుంది, అట్లా అనుమానిస్తే నువ్వు చేయగలిగింది ఏముంది. అందుకని మనము పట్టుదలతో ఈ పట్టణ అభివృద్ధిని, ఈ నగరాల యొక్క సుందరీకరణను, ఈ ప్రజలకు మౌలికమైన అన్నిటికన్నా ముఖ్యంగా చెత్తను, ఇందాక ఒక మాట చెప్పారు, ఏమని, కుటుంబాలు కలిసి ఉండాలా, చెత్తను విడదయ్యాలని. మనం రివర్స్ చేస్తున్నాం. ఇప్పుడు కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి. మన ప్రపంచంలో భారతదేశానికి అతి గొప్ప సంపద ఏం తెలుసా? కుటుంబ వ్యవస్థ, జాయింట్ ఫ్యామిలీ, వారసత్వము. ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వం అయితే ఉందో ఆ వారసత్వాన్ని మనం కాపాడుకోవడానికి అవసరం ఎంతో ఉంది. ఆ కుటుంబ వ్యవస్థలో ప్రేమ, అన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, బావ, మరిది, మరదలు ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పండి. మరదలు అనుకొని చూడండి ఒకసారి కావాలంటే, బావ అనుకొని చూడండి ఎంత సంతోషంగా ఉండదు, అమ్మ అనుకొని చూడండి. ఈ ప్రేమ ఈ కుటుంబ వ్యవస్థలో ఉంది. అందుకని కుటుంబాలు కలిసి ఉండాలా, చెత్త, తడి చెత్త, పొడి చెత్త వేరు కావాలా. ఇది ఎవరు చేయాలా? మనమే చేయాలా. మన ఇంటి దగ్గర మొదలు కావాలా. అప్పటికి 20 లక్షల డబ్బాలు ఇచ్చామన్నారు చెత్త బుట్టలు. మనం చేయాల్సిన పని అంతా ఏం చేయబడలే. మీరు వెంకయ్యనాయుడు గారు ఏందో కొత్తగా చెప్తున్నాడు, మేమంతా చెత్తను ఎత్తుకొని ఎక్కడికి పోవాలి, ఎత్తుక్కోవాలి. ఎక్కడికి ఎత్తుక్కోబడేది. నీ చెత్తను నువ్వు దయచేసి పరిశుభ్రం చేసి 2 చేసి, ఈ బుట్టలో అది, ఆ బుట్టలో అది, పక్కన వాడి బుట్టలో ఈ బాకు. సింపుల్. ఈ పని కూడా మనం చేయలేకపోతే ఇంక మనం ఏం చేస్తాము? రాజకీయ పార్టీలు ఇంతకుముందు ఇప్పుడు అన్ని మేము చూస్తూ ఉంటే కొద్ది రోజులు జనానికి ఇది కూడా అలవాటు. నీ పొడి నువ్వే దోక్కోవాలి కదా. చిన్నప్పుడు అంటే అమ్మ దోహిస్తుంది. ఇప్పుడు నీ పొడి నువ్వే దోక్కోవాలా. ఎంత మిషన్ వచ్చినప్పటికి కూడా మిషన్ వచ్చి పొడి దోమదు. నీ పొడి నువ్వు దోక్కోవాలి, నీ ఒళ్ళు కూడా నువ్వు దోక్కోవాలా. నీ పళ్ళు, నీ ఒళ్ళు, నీ గుళ్ళు, నీ బళ్ళు, నీ ఒడి, నీ బడి, ఇవన్నీ కూడా పరిశుభ్రం చేసుకోవాల్సిన కర్తవ్యం మన పైన ఉంది. అందుకని మనందరం కూడా ఈ విషయంలో చైతన్యవంతులు కావాలా. చిన్నపిల్లలు చాలా దగ్గర, స్కూల్ పిల్లలు చాలా సంతోషం నాకు. దే ఆర్ టేకింగ్ ద లీడ్. వాళ్ళు పరిశుభ్రమైన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పిల్లల్ని ప్రోత్సాహపరచాలి. కార్పొరేషన్ స్థాయిలో ఉన్న స్కూల్ అన్నింటిలో కూడా అవేర్నెస్ కార్యక్రమం క్రియేట్ చేయాలి. శాసనసభ్యులు ముందు ఉండాలి, కార్పొరేటర్లు ముందు ఉండాలి. అలా ప్రజా చైతన్యం తేవాల్సిన అవసరం ఉంది. ప్రజా చైతన్యం వచ్చి పిల్లల్లో కన్నా ఉత్సాహం వస్తే ఇంకా ముందుకు వెళుతుంది. మోడీ గారు 3 కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఒకటి, వేస్ట్ టు ఎనర్జీ. నీ దగ్గర చెత్త ఉంటే చెత్తను కరెంటుగా తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అడిషనల్గా సబ్సిడీ ఇస్తుంది. 2, వేస్ట్ టు కంపోస్ట్. నీ చెత్తను చెత్తగా కాకుండా ఆ చెత్తను ఒక ఉపయోగపడే ఎరువుగా తయారు చేయడం కోసం వేస్ట్ టు కంపోస్ట్, దానికి టన్నుకు 1500 రూపాయలు సబ్సిడీ ప్రకటించింది.
మూడవది కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ మెటీరియల్ చాలా దగ్గర అంతా బిల్డింగ్లు పడగొట్టి అదంతా రోడ్డు మీద పోసి ఉంటారు. అది అయ్యేసరికి 6 నెలలు పడుతుంది. 6 నెలల తర్వాత దాన్ని తొలగిస్తే ఇంకో బిల్డింగ్ పడగొడతారు మళ్ళీ వచ్చి, అయితే పడిపోద్ది. దాని టైం అయిపోయి పడిపోయినాయి కదా మన బిల్డింగ్లు అట్లా. అందుకని ఈ కన్స్ట్రక్షన్ అండ్ ఈ డెమాలిషన్ మెటీరియల్ అంతా కూడా మళ్ళీ తిరిగి రీయూజ్ చేసే దానికోసం. దీనికని ఇప్పుడు కొత్త మంత్రం ఏంటవుతుందో మనం అందరం కూడా రెడ్యూస్, అవసరాన్ని తగ్గించండి. తగ్గించుకుంటే మా ఆవిడ చెప్తా ఉంది నాకు మొన్న, బా ఈ నోట్ల మార్పిడి చేసినప్పటి నుంచి 15 రోజులు సుఖంగా ఉందండి అంది. ఏం సుఖం అమ్మా అన్న? ఏం పెద్ద ఖర్చు లేదు, అడిగేవాళ్ళు లేదు, ఖర్చు పెడదామన్న మార్గం లేదు, ఖర్చు కూడా పెద్ద ఎక్కువ కావడం లేదు, కోరికలు కూడా అంత అనిపించడం లేదు. అది కొందాం ఇది కొందాం అనవసరంగా కొందాం అని అనిపించడం లేదని చెప్పానట్టుగా మనం కూడా రెడ్యూస్, వాడకాన్ని తగ్గించాలి. నీటి వాడకం ఇందాక ఒక ఆమె చెప్పింది నాకు, సార్ అన్నీ బాగున్నాయి సార్, ముందు నీరు ఉండాలి కదా, నీరుంటేనే కదా ఏదైనా జరగదు. యూ కెన్ హ్యావ్ లైఫ్ వితౌట్ ఎనీథింగ్. Sometimes even you can have life without wife also. My wife is not here, I can tell frankly also, there is no problem about it. కానీ వాటర్ లేకపోతే లైఫ్ లేదు, నీరు లేకపోతే జీవితం లేదు. నీరు పడిన ప్రతి బొట్టును కాపాడుకోవాలి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మన ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి. అందరం డ్రైన్ కాంక్రీట్ చేస్తున్నాం, మొత్తం నీళ్ళని బయటకు పోయిన కాళ్ళలో పోయిన మూసిలోకి మూసిలోని బయటకు వెళ్ళిపోయేట్టుగా. అట్లా కాకుండా ఎక్కడ నీళ్ళు అక్కడ ఇంకే కార్యక్రమం, ఇంకుడు గుంతలు తవ్వుకోవాలి. రెండవది మనం కరెంటును తక్కువ ఉపయోగించుకోవాలా, సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలా. ప్రభుత్వం ముందు మొదలు పెట్టాలా, ప్రజలు వస్తారు ఆటోమేటిక్గా. మూడవది ఈ నీళ్లను మళ్ళా తిరిగి ఉపయోగించుకునేట రీసైక్లింగ్, దాన్ని మొదలు పెట్టాలా. రెడ్యూస్, రీసైకిల్ అండ్ రీయూస్, మళ్ళా దాన్ని ఉపయోగించుకోవాలి. నేను సింగపూర్ వెళ్ళాను ఈ మధ్య, వాళ్ళు నాకు ఒక ప్లాంట్కి తీసుకెళ్లారు, 3 గంటల సేపు తిప్పారు. నీళ్ళంతా ఎట్ట పరిశుభ్రం చేస్తారు. అయిన తర్వాత లాస్ట్లో ఒక బాటిల్ ఇచ్చారు, నీళ్ళు తాగండి సార్ అని. తాగుతున్నా, ఏం సంకోచించబాగండి సార్, ఆ చెత్తలో నుంచి వచ్చిన నీళ్ళేను, నేను తాగుతున్నాను, మీరు కూడా తాగండి అని. తాగి సంవత్సరం అయింది నేను, అయినా శుభ్రంగా ఉన్నా, ఏం కాదా. పరిశుభ్రం చేస్తే నీళ్లు మళ్ళా తాగవచ్చు. ముందు మైండ్ కాస్త మారాలి. అందుకని ఈ రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్ అనే సిద్ధాంతాన్ని మన అందరం కూడా ప్రజల్లో బాగా చైతన్యవంతులు చేయాలి. చాలా మంది గడ్డం తీసుకుంటారు, కుళాయి తిప్పేస్తాడు, అవి పోతూ ఉంటాయి, ఈ గడ్డం గీస్తూ ఉంటాడు, ఈ మధ్యలో ఆరిపోతాయి, ఈ గడ్డమే ఆగిపోతుంది. అందుకని ప్రతి ఒక్క విషయాన్ని కూడా దీంట్లో పత్రికల యొక్క పాత్ర కూడా చాలా ఎక్కువ ఉంది. పత్రికలను అందరినీ కోరేది, ఈ కార్యక్రమం పెట్టారు కాబట్టి దీన్ని మంచితనమే చెప్పడంలే, మంచిదే, మేము మంచితనాన్ని చెప్పండి, చెడును కూడా ఎత్తి చూపించండి, అభ్యంతరంలే. వీళ్ళందరూ వచ్చారు, మన 10 మీటింగ్లు పెట్టారు, చూడండి ఎట్లా ఉందని చెత్త చూపించండి. కానీ చెత్తతో పాటు చెత్త తొలగించిన ప్రాంతాలు కూడా ఉన్నాయి కదా, వాటి సంగతి చూపించండి అని. ఒక ఆయన అన్నాడు మొన్న, అదే న్యూస్ సార్ అన్నాడు. అది న్యూస్ కాకపోవడం ఏంది అన్న. అతను చెప్పాడు, సార్ కుక్క మనిషిని గరిస్తే న్యూస్ కాదు, మనిషి కుక్కను గరిస్తే న్యూస్ అన్నాడు ఆయన. అదేందా అంటే, చెత్త తొలగిస్తే మామూలు తొలగించాలి కదా, తొలగించిందే కదా సార్ న్యూస్ అని. నేనేమంటున్నానంటే, బాబు అభివృద్ధి కూడా న్యూస్ కావాలి, మంచి పని కూడా న్యూస్ కావాలి. అలా మంచి పని చేసిన వాళ్ళని ప్రోత్సహిస్తే అందరూ మంచి పనులు చేస్తారు. ఇందాక ఐటీసీ వాళ్ళు, అలాగే గాడ్రేజ్ వాళ్ళు, అలాగే రామ్కీ వాళ్ళు, అలాగే కామినేని వాళ్ళు, వీళ్ళందరూ ముందుకు వచ్చి మేము ఇంత 2 కోట్లు ఖర్చు పెడతాం, ₹1 కోటి ఖర్చు పెడతాం, మేము ఇది ఇస్తామని చెక్కులు ఇచ్చారు, కొందరు మాటలు ఇచ్చారు, రేపు చేస్తామని చెప్పని కార్యక్రమాలు చేపట్టారు. వాళ్ళని ఎందుకు అభినందిస్తున్నా, వాళ్ళందరినీ అభినందిస్తున్నా. ఏమని అభినందన ఎందుకు? ఫెలిసిటేషన్ ఈజ్ టు గివ్ ఇన్స్పిరేషన్ టు అదర్స్. ఇతరులకు ప్రోత్సాహం ఇవ్వడం కోసం ఇటు చేస్తే మనం కూడా, ఇలా చేస్తే మనల్ని కూడా అభినందిస్తారని చెప్పాను. మనం మధ్య గోపీచంద్ని ఫెలిసిటేట్ చేశాం, సింధుని ఫెలిసిటేట్ చేశాం. ఫెలిసిటేట్ చేస్తే వాళ్ళకి వచ్చేది ఇంకంతకనే ఏం లేదు, కానీ అది చూస్తే మనకి ఇన్స్పిరేషన్ వస్తుంది. కాబట్టి పత్రికలకు కూడా దయచేసి నేను కోరుతూ ఉన్నాను, దయచేసి పత్రికల వాళ్ళందరూ పాజిటివ్ న్యూస్కి, కన్స్ట్రక్టివ్ న్యూస్కి కాస్త అవకాశం ఇవ్వండి. ఛానల్స్లో కూడా నేను కోరుతున్నా, కొందరు చేస్తూ ఉన్నారు, కొన్ని పత్రికలు 1/4 పేజీ కూడా ఇస్తున్నాయి. నేను ఆ పత్రికల పేరు చెప్పను. ఆ మధ్య అన్నాడు, మీరు ఒక పత్రిక పేరే చెప్తున్నారు, 2 పత్రికల పేరే చెప్తున్నారు సార్ అని. చేసేది వాళ్ళే అయిపోయింది, నేనేం చేసేదయ్యా బాబు అంటే. కానీ అందరికీ చెప్తున్నాను, దయచేసి అందరూ కొంత సమయం దానికి కేటాయించండి. మంచి పనులు చేసేవాళ్ళు, మంచి ఉదాహరణ చేసేవాళ్ళు, మంచి వార్డులు, మంచి కార్పొరేటర్లు, మంచి ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి పలానా ఆయన ఏరియాలో పలానా మంచి కార్యక్రమం చేసేది హైలైట్ చేయండి. మిగతా వాళ్ళు కూడా వాళ్ళ వార్డులో చేద్దామని చూస్తారు. అలాంటి వదిలిపెట్టొద్దు. కానీ అక్కడ కూడా ఈ కొరత ఉందని చెప్పండి, కొరత గురించి చెప్పండి. కానీ అసలు ఉద్దేశాన్ని మాత్రం తప్పుపట్టి దాన్ని ఎగతాళి చేసి స్వచ్ఛ భారతం అన్నారు. ఎక్కడుందని స్వచ్ఛ భారతం అంతా? మోడీ గారు ఒకరోజే జిమ్మాడు, రోజు జిమ్మితే బాగుండేది. కేసీఆర్ అప్పుడెప్పుడో వచ్చిపోయాడు, మళ్ళా రాలేదు ఈ మధ్య మా వీధికి. ఇట్లా అనుకుంటే ఏమవుతుంది చెప్పండి? మన అందరం కూడా పాజిటివ్ దృక్పథాన్ని అలవాటు చేసుకోవాలి. కేంద్రంలో కూడా చూస్తున్నాం మనం, అనేక మార్పులు వస్తున్నాయి. దాన్ని కూడా కొంతమంది విమర్శించకూడదు. ప్రజాస్వామ్యంలో విమర్శించడం మన హక్కు. కానీ విమర్శించడంతో పాటు మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు దాన్ని అభినందించకపోయినా కనీసం అడ్డుపడకూడదు.
అది మన అందరం చేయాల్సిన కర్తవ్యం అని చెప్పిన సందర్భంగానే మనం చేస్తున్న పత్రికలకు ఆ బాధ్యత ఉంది. అలాగే పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఈ పెట్రోల్ బంకు వాళ్ళు కూడా తప్పనిసరిగా పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి. చట్టం ఉంది. వాళ్ళ పెట్రోల్ బంకులో టాయిలెట్ ఉన్నాయని తెలుసు నాకు. కానీ కొంతమంది టాయిలెట్ లేదు వాళ్ళు సొంతమైనట్టుగా దాన్ని తాళం వేసుకొని వెనక్కి పెట్టుకుంటే ఎవరికి తెరవడంలే. రాయాలి అక్కడ పెట్రోల్ బంకులో టాయిలెట్ ఉంది, మగవాళ్ళకు వేరేగా ఆడవాళ్ళకి వేరే ఉంది, కావాల్సిన వాళ్ళు వాడుకోండి అని బయట బోర్డు పెట్టుకోండి. ఇందాక రామారావు చెప్తున్నాడు నాకు, రాబోయే కిలోమీటర్ దూరంలో పెట్రోల్ బంక్ ఉంది, ఆ పెట్రోల్ బంకులో టాయిలెట్ ఉందని ముందే రోడ్డు మీద కూడా పెడదాం అనుకుంటారు. సంతోషం. ఆ విధంగా చేయాలి. చేస్తే వాళ్ళ మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. పెట్రోల్ బంకే కాదు, థియేటర్లో వాళ్ళు నువ్వు థియేటర్ ఇష్టం కట్టేస్తావు, టాయిలెట్లు పెట్టవు, ఎక్కడికి పోవాలి జనం అంతా కూడా, నువ్వు పార్కింగ్ పెట్టవు, ఎక్కడికి పోవాలి జనం అంతా కూడా. అలాగే ఇప్పుడు ఈ మాల్స్ వాళ్ళందరూ కూడా ఈ మాల్స్లో కావాల్సిన టాయిలెట్స్ రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో మాట్లాడి చట్టం తీసుకొస్తుంది. పెద్ద సంస్థను నడిపే ప్రతి ఒక్కరూ ఆ జనాభా ఎంతమందో దానికి సరిపడే విధంగా నిష్పత్తి ప్రకారం దామాషా ప్రకారం టాయిలెట్లు తప్పనిసరిగా కట్టాలి. లేకపోతే అనుమతి ఉండదు. అనుమతి ఇచ్చినా మధ్యలో క్యాన్సిల్ చేయొచ్చు. రెండవది ఇంకోటి కూడా చెప్పాను నేను, ఈ పొల్యూషన్ వాతావరణం పెరుగుతూ ఉంది. కార్లు ఎక్కువైపోతున్నాయి, బాగా పెరుగుతున్నాయి కార్లు అంతా కూడా. రోడ్లు బాగా రద్దీ అయిపోతున్నాయి రోజు రోజుకి. బాగా ఎక్కడ పట్టినా ఒత్తిడి. నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ ఢిల్లీకి వెళ్తే, చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్తే వెళ్ళగానే ఏం చేస్తాను తెలుసా, కారు ఎక్కను, మెట్రో రైలు ఎక్కుతా. మీరు కూడా తొందరగా ఎక్కుతారు. హైదరాబాద్ కొంత ఆలస్యమైంది, ఆలస్యం జరగకుంటే బాగుండేది. అయినా మెట్రో ఎక్కితే మెట్రోలో ఎక్కడ పొల్యూషన్ లేదు, నో టెన్షన్, ఓన్లీ అటెన్షన్. ఫైల్ చదువుకోవచ్చు, పేపర్ చదువుకోవచ్చు, ఒత్తిడి లేదు మనసుకి, ప్రొడ్యూషన్ లేదు, సంతోషంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. 17 నిమిషాల్లో శివాజీ స్టేడియంకి వెళ్ళిపోతున్నా నేను. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచాలా, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ తగ్గించుకోవాలి. రాబోయే రోజుల్లో సైక్లింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేయాలా. రామారావు నేను పనిచేస్తున్నా అక్కడక్కడ హైదరాబాద్లో సైకిల్ ట్రాక్స్ ఏర్పాటు చేయండి. సైకిల్ ట్రాక్ చాలా అవసరం మన ఆరోగ్యానికి. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దవాళ్ళు చెప్పారు. మన అందరికీ పని చేయడం అలవాటు పోయింది. పని అంటే ఆ పని కాదు, మిగతా పనులను చేస్తున్నాం మనం. కష్టపడడం, శ్రమించడం అలవాటు పోయింది. దాంతో జీవన విధానంలో మార్పు వచ్చింది, లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది అందరికీ. మా అమ్మాయి అప్పుడప్పుడు చెప్తూ ఉండేది, మా నాన్న ఉదయాన్నే లేస్తాడు, కుర్చీలో కూర్చుంటాడు, లేస్తాడు, కారు ఎక్కుతాడు, దిగుతాడు, ఆ తర్వాత రైలు ఎక్కుతాడు, దిగుతాడు, ఆ తర్వాత విమానం ఎక్కుతాడు, దిగుతాడు, ఆ స్టేజ్ ఎక్కుతాడు, దిగుతాడు, ఆ తర్వాత మంచం ఎక్కుతాడు, దిగుతాడు. అని టైం యాడెక్క శరీరంలో ఫిజికల్ యాక్టివిటీ లేకుండా పోయింది. దానివల్ల ఇప్పుడు జబ్బులు మనకి. ఇండియా ఇస్ బికమ్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని అందరూ చెప్తూ ఉన్నారు. మనకు అది కూడా పెద్ద హెచ్చరిక కావాల్సిన అవసరం ఉంది. మన అలవాట్లు మార్చుకోవాల్సి ఉంది. కనీసం శరీర శ్రమ కొంత అలవాటు కావాలా. స్కూళ్ళకి, కాలేజీలకు ప్లే గ్రౌండ్స్ లేవు, ఉన్నా అక్కడ ప్లే లేదు, వేరే ప్లేలు చూపిస్తారు వాళ్ళకందరికి కూడా. వాటిపైన కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కారు పార్కింగ్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సి ఉంది. కారు కొనాలంటే పార్కింగ్ ప్లేస్ ఎక్కడా అని సర్టిఫికేట్ ఇచ్చే విధంగా, తెచ్చుకునే విధంగా ఏర్పాటు చేస్తే కొంత దాని వరకు తగ్గుతుంది. నాతో మొన్న ఎవడు అన్నాడు, 2 సార్లు చెప్తే మా పిఏ చెప్తున్నాడు, సార్ మన అబ్బాయి కారు కంపెనీ ఉంది సార్, మర్చిపోకండి అని చెప్పాను. అబ్బాయి గురించి ఆలోచిస్తామా? అబ్బాయి గురించి ఆలోచిస్తామా? దేశం కోసం కార్ల ఒత్తిడి, రైళ్లు పెరగాల, బస్సులు పెరగాల, సైకిల్ పెరగాల. సైకిల్ తొక్కితే శరీరం కాస్త ఆరోగ్యంగా ఉంటుంది. కొద్దిగా శ్రమ చేయాలి. నేను ఇంత ఈ వయసులో కూడా ఇంకా రామారావు ఉత్సాహంగా ఉన్నా అంటే ఆయనకు వయసు ఉంది, కిషన్ రెడ్డికి వయసు ఉంది, ఆయన నాకు వయసు 3వ స్టేజ్కి వెళ్ళిపోయింది, 67 సంవత్సరాల వయసు. అయినా కూడా ఈ మాత్రం అన్న చురుగ్గా ఉన్నానంటే రోజు గంట సేపు ఉదయాన్నే బ్యాడ్మింటన్ ఆడతాను నేను. ప్రతిరోజు కూడా గంట సేపు. అంటే ఒక దగ్గర ఉంటే, ఒక దగ్గర ఉండలేకుండా అది వేరే విషయం అనుకోండి, రోజుకో కూలిపోతా ఉన్నాం అంతా కూడా. కొంత శరీరానికి కొంత శక్తిని, ఒక శ్రమను ఇవ్వాలి మనం. ఇస్తే మన ఆలోచనలు కూడా మంచిగా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటుంది, మంచి ఐడియాస్ వస్తాయి మనకంతా కూడా. దాన్ని కూడా అందరం కూడా దృష్టిలో పెట్టుకో అవసరం ఉంది. అందుకని సైకిల్ ట్రాక్ చాలా అవసరం, పెడెస్ట్రియన్ ట్రాక్ చాలా అవసరం. దానికి సపరేట్ లైన్ ఏర్పాటు చేయాలా. నగరాల యొక్క ప్రణాళికలో పెడెస్ట్రియన్ లైన్, సైకిల్ లైన్, దీన్ని క్రమబద్ధం రాబోయే రోజుల్లో చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా ప్రణాళిక అందరూ కూడా రూపొందించుకుంటే బాగుంటుందనే సందర్భంగా మనం చేస్తున్నాం. నేను మన బెర్లిన్కి వెళ్ళాను, జర్మనీలో. బెర్లిన్కి వెళ్తే బెర్లిన్లో 23% మంది సైకిల్ ద్వారా ప్రయాణం చేస్తున్నారు. పేదవాళ్ళ కాదు, మనకన్నా ధనికులు వాళ్ళు. ఎందుకంటే ఆరోగ్యం కోసం సైకిలింగ్ చేస్తున్నారు. అలాగే బెర్లిన్ నగరంలో 1/3 వంతు అడవి. బెర్లిన్ నగరంలో ఫారెస్ట్ 1/3. ఎందుకంటే గ్రీనరీ ఉంటే ఆరోగ్యం బాగుంటుంది, ఆక్సిజన్ బాగా అందుతుంది, అందరికీ పచ్చదనం ఉంటుంది. ఆ పచ్చదనం చూస్తే మన కళ్ళు కూడా కాస్త మంట తగ్గుతుంది. అంతా ప్రపంచం అంతా విధంగా ముందుకు వెళ్తుంది. మన దేశంలో మాత్రం మనం వీటిపైన ఇప్పుడు ముందు శ్రద్ధ వహించలేదు, ఇప్పుడు శ్రద్ధ వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు మిషన్ భగీరథ కానీ, లేకపోతే కాకతీయ కానీ, లేకపోతే మిగతా ఏ కార్యక్రమాలైనా కూడా కార్యక్రమాల్లో లోటుపాట్లు ఉంటే విమర్శించవచ్చు, కానీ కార్యక్రమాల యొక్క మూల ఉద్దేశాన్ని మనం వ్యతిరేకించకూడదని నేను అందరినీ కోరుతా ఉన్నా. కార్యక్రమాలు లోటుపాటు జరిగితే, ఏ కార్యక్రమాలు లోటుపాటు ఉంటాయి కొన్ని, వాటిని విమర్శించాలా, హైలైట్ చేయాలా.
సలహాలు చెప్పాలా, దాన్ని మార్చమని చెప్పాలి. కానీ అసలు కార్యక్రమాన్ని మనం వ్యతిరేకించుకుంటే మన అభివృద్ధిని మనమే అడ్డుకునే వాళ్ళు అవుతాం. ఈ విధంగా ప్రతి ఒక్క విషయం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళకి ప్రోత్సాహాలు ఇచ్చే పథకం కూడా ప్రవేశపెట్టాం మేము. ఏ కార్పొరేషన్లు బాగా పనిచేస్తే వాళ్ళకి 10% అధికంగా వస్తుంది. ఎవరైతే తక్కువ పనిచేసి రిఫార్మ్స్ అమలకపోతే వాళ్ళకి 10% తక్కువ అవుతుంది. గోవా చూశాను, నేను మొన్న వెళ్ళాను. గోవాలో అంతా ఈ చెత్తనంతా కూడా ఎట్ ద సోర్స్ దాన్ని సెగ్రిగేట్ చేస్తారు. కొచ్చిన్లో చూశాను, ఆర్వేలో చూశాను. మన రాష్ట్రంలో కూడా సూర్యాపేటలో తెలంగాణలో అంతకుముందు ప్రయోగం చేసి చూశారు. అలాగే శ్రీకాకుళం జిల్లా సాలూరులో కూడా అంతకుముందు ప్రయోగం చేసి చూశారు. జనార్దన్ రెడ్డి అప్పుడు అక్కడ ఉన్నాడు. ప్రయత్నం చేస్తే ప్రజలు సహకరిస్తారు. ముందు మనం ప్రయత్నం చేయాలా, లీడ్ చేయాలా. ఏ బెస్ట్ కమిషనర్ ఇస్ ద కమిషనర్ హూ ఇస్ దేర్ ఆన్ ద రోడ్ ఎట్ 5 o'clock or 5:30 in the morning. A best corporate is such a good corporator who is there on the road at 5 or 6 o'clock in the evening. అలాగే ఇంతమంది వర్కర్లు ఉన్నారు. ఆ వర్కర్లు పనిచేస్తున్నారు లేదా, ఎక్కడ వర్కర్ కూడా ఎవరికి తెరవడం లేదు. అందుకే నేను అందరికి కోరుతున్నా, మంత్రులు అందరినీ, ప్రతి వర్కర్కి ఒక జియో ట్యాగ్ పెట్టండి. సెల్ ఫోన్ నువ్వు ఎక్కడున్నావని కనుక్కోవడానికి సెల్ ఫోన్ లేని వాళ్ళు లేరు. నాకు తెలిసి సెల్ ఫోన్ లేని వాళ్ళు లేవు. మన ఎవరో సెల్ ఫోన్ ఫ్రీగా ఇస్తా అన్నారు. ఫ్రీగా ఇస్తానంటే ఒక మీటింగ్లో ఒక ఆయన చేతులు ఎత్తమన్నాడు. చాలామంది ఏది ఫోన్ లేని వాళ్ళు చేతులు ఎత్తండి అని చాలామంది చేతులు ఎత్తారు. ఎందుకంటే ఇంతమందికి ఫోన్ లేకపోవడం ఏంది? మన గవర్నమెంట్ లెక్కల ప్రకారం చూస్తే 109 కోట్లు ఫోన్లు ఉన్నాయంటే, తర్వాత ఫ్రీ అన్నారు కదా, అందుకని కొందరు ఎత్తారు. ఆ తర్వాత మళ్ళీ దానివల్ల ఉపయోగాలు చెప్పారు. ఇప్పుడు ఎత్తండి అందరూ చేతులు ఇచ్చారు. రెండో సెల్ ఫోన్ అని. సెల్ ఫోన్ ద్వారా జియో ట్యాగింగ్ ఎక్కడున్నాడు ఆయన పనిచేస్తున్నాడా లేదా. రెండోది, ఇప్పుడు మీరు బయట ఆటోలు ఇచ్చారు. ఈ ఆటోలు కూడా ఇన్ని ఆటోలు ఇవ్వడం నిజంగా చాలా సంతోషకరం. పెద్ద ఎత్తున ఇచ్చారు, ఇది అభినందనీయం. కానీ ఆటోలు పనిచేస్తున్నాయా లేదా, వాళ్ళు ఎక్కడున్నారు, దానికి కూడా జియో ట్యాగింగ్ ఉండాలి. నేను నిన్న గూగుల్ ఆ టాయిలెట్ ఇది పెట్టాను. నువ్వు ఆ గూగుల్లో కానీ సెర్చ్ చూస్తే నీ ఫోన్లో దగ్గరలో ఎక్కడ టాయిలెట్ ఉందో తెలిసిపోద్ది. టాయిలెట్ తెలిసిపోద్ది. లోపలికి పోదనుకోండి, ఎవరు కంగారు పడబడలే, టాయిలెట్ ఎక్కడో తెలిసిపోతుంది. సో ఈ న్యూ టెక్నాలజీని మనం దీని విధంగా ఉపయోగించుకొని అందరూ పనిచేసేట్టుగా చూడాలి. వాళ్ళు పనిచేయాలంటే మేయర్ పనిచేయాలి, కమిషనర్ పనిచేయాలి, కార్పొరేటర్ పనిచేయాలి. అందరం పనిచేస్తే అప్పుడు కింద వాళ్ళు ఆటోమేటిక్గా పనిచేస్తారు, భయం ఉంటుంది, చూస్తారు మనని. అందుకని దయచేసి ఈ యొక్క అలవాటు అన్ని దగ్గర కావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ 4-way వేస్ట్ సెగ్రిగేషన్ ఫర్ కమర్షియల్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ బల్క్ జనరేటర్ యాజ్ వెల్ యాజ్ రెసిడెన్షియల్ ఏరియా. ఇంటికి ఒక పద్ధతి, వ్యాపార సంస్థకు మరొక పద్ధతి, సినిమా హాళ్ళకు ఇంకొక పద్ధతి, పరిశ్రమలకు మరొక పద్ధతి. ఆ విధంగా ఎవరికి వాళ్ళకి సపరేట్ టారిఫ్ ఉండాలి. అది మామూలు వాడికి పెద్దవాడికి ఒకే విధంగా పెడితే అన్యాయం అవుతుంది. ఎందుకంటే చెత్త ఎక్కువగా క్రియేట్ చేసేది పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకోవడానికి అవసరం ఉంటుంది. ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. రాబోయే రోజుల్లో మరింత ఈ నగర అభివృద్ధి పైన ప్రభుత్వం దృష్టి పెట్టబోతుంది. అలాగే అందరికి కూడా ఇళ్లు కల్పించే కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 80,000కు పైగా ఇళ్ళు ఇచ్చింది. హైదరాబాద్ నగరంలో ఇళ్ల కొరత చాలా ఉంది, దానిపైన కూడా దృష్టి పెట్టుకోవాల్సి ఉంది. ఇళ్ళు మురికి వాడల నుంచి పక్కా ఇళ్లు గడిచే ప్రయత్నం చేయాలి. ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ 2 గ్రామాల్లో పూర్తిగా అందరికి ఇళ్లు గడిచే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేపట్టారు, చాలా సంతోషం. కానీ పట్టణాలన్నింటిలో కూడా పేద మురికి వాడలు అవుతున్నాయి, ముందులో వాటికి కూడా ప్రాధాన్యత ఇచ్చి వాటిని పక్కా ఇళ్లుగా మార్చేందుకు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నేను ఈ రాజకీయంగా ఈ సందర్భంగా మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఇది రాజకీయ కార్యక్రమం కాదు. కానీ ఒక్క విషయం మాత్రం మీ అందరికీ నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఒకటి, మన ఆలోచనలో మార్పు రావాలి, ప్రభుత్వంలో వ్యవహారంలో మార్పు రావాలి. అన్ని ప్రభుత్వాల్లో, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని కాదు, ఈ పార్టీ ఆ పార్టీని కాదు. అలాగే జవాబుదారీతనం పెరగాలి, పారదర్శకత ఉండాలి, ప్రజల భాగస్వామ్యాన్ని మనందరం కలిసి పంపుకుంటే అప్పుడు తప్పనిసరిగా మన యొక్క అభివృద్ధి మరింత వేగంగా ముందుకు వెళ్తుందని సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తూ, ముఖ్యంగా ఆఖరికి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ప్రధానమంత్రి గారు ఒక మహాయజ్ఞాన్ని, ఒక ధర్మ యుద్ధాన్ని ప్రకటించాడు. ఈ యుద్ధం జరిగేటప్పుడు అక్కడక్కడ కొంతమందికి అనుకోకుండా కూడా దెబ్బలు తగులుతాయి, మీ అందరికీ తెలుసు. ఆ యజ్ఞంలో కూడా ఒక్కోసారి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. విశ్వామిత్రుడు యజ్ఞం తలపెట్టినప్పుడు కూడా మనం చూసాం ఏ విధంగా యజ్ఞాలు వచ్చాయో. అయినా ఆయన రామలక్ష్మణుని ఎంటబెట్టుకొని వెళ్ళి ఆ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా కొనసాగించే ప్రయత్నం చేశాడు. ఇవాళ ప్రధానమంత్రి నల్లధనం అలాగే అవినీతి ఈ 2 ఏవైతే ఉన్నాయో వీటిపైన యుద్ధం ప్రకటించాడు. ఇది పార్టీలకు నిమిత్తమైంది కాదు, మనందరికీ సంబంధించింది. నేరుగా డబ్బు ప్రజలకు చేరే మార్గాన్ని చూడాలి. రాజీవ్ గాంధీ గారు ఒక మాట చెప్పారు, నేను ఢిల్లీ నుంచి 100 రూపాయలు పంపిస్తే ఆ 100 రూపాయలు నేను గజ్వేలు పోయేసరికే 85 రూపాయలు పోతుంది, 15 రూపాయలు చేరుతుందని. ఎక్కడికి పోతుందంటే మధ్యలో లీక్ అయిపోతుంది, పైపులో వేస్తే పైపులో లీక్ అయిపోతుందని. ఆయన చెడ్డ ఉద్దేశంతో చెప్పాలా, మంచి ఉద్దేశంతో చెప్పాడు ప్రధానమంత్రి, కానీ ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఏమంటారంటే, ఏ డబ్బు అయితే కేంద్రం కానీ రాష్ట్రం కానీ మున్సిపాలిటీ కానీ జనాని కోసం ఉపయోగించదలుచుకుందో అది నేరుగా జనానికి చేరాలా, దానికి మార్గమైంది. ఒకటి జనధన యోజన, అందరూ బ్యాంకు ఖాతాలు తెరుచుకోండి.
2 ఆధార్లో అనుసంధానం చేసుకోండి. 3 మొబైల్ ద్వారా ఎవడు వచ్చి ఇంకోటి కలవబడలే. దెర్ ఇస్ నో నీడ్ టు మీట్ అండ్ ఆల్సో షేక్ హ్యాండ్ అండ్ బ్రేక్ హ్యాండ్ అండ్ డూ సంథింగ్ బిట్వీన్ ద హ్యాండ్. అది ఏం చేయాల్సిన అవసరం లే. నేరుగా నీకు ఏమి రావాలో, నీ స్కాలర్షిప్, నీ పెన్షను, నీ కాంపెన్సేషను, నీ సబ్సిడీ నేరుగా వచ్చి నీ అకౌంట్లో పడిపోయిందని నీకు బ్యాంక్ వాళ్ళు చెప్పబడలే, నీ మొబైల్లో తెలిసిపోద్ది. రాబోయే రోజు మొబైల్ ద్వారా మొత్తం అంతా కూడా ఈ లావాదేవీలు జరగాల. ఆ దిశలో మనం ముందుకు వెళ్ళాలి. వెంటనే పోలేం, దశల వారీగా వెళ్ళాలి. కేంద్ర ప్రభుత్వం ఆ దిశలో ప్రయత్నం చేస్తుంది. ప్రధానమంత్రి గారు చెప్పారు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ఆధార్, అలాగే జనధన యోజన, మొబైల్, జామ్, ఈ 2 రాబోయే రోజుల్లో మనకు మార్గదర్శకం కావాలా. డిజిటల్ ట్రాన్స్ఫర్ వైపు మనం అందరం మళ్ళాల్సిన అవసరం ఉంది. మనిషిని కలగకపోతే ఆ మధ్యలో జరిగేది జరగదు. మీకు తెలుసు కదా, డబ్బులు కథ ఉండదు. బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎవరు ఇంకో లంచం ఇవ్వలేరు. మామూలుగా చెక్కు ద్వారా లంచం ఇచ్చే అవకాశం లేదు. క్రెడిట్ కార్డు వచ్చింది, డెబిట్ కార్డు వచ్చింది, అలాగే ఇప్పుడు ప్రీపెయిడ్ కార్డు వచ్చింది. చాలా మంది చెప్తారు డబ్బులు ఇబ్బంది ఉన్నాయని. వాళ్ళని కోరిది ఒకటే, నీకు అకౌంట్లో డబ్బు ఉంటే నువ్వు డబ్బు తీసుకోబడలే, ప్రీపెయిడ్ కార్డు తీసుకో. ఫోన్కి ఎలాగైతే ప్రీపెయిడ్ కార్డు ఉందో అలాగే నీకు కూడా ఒక 20,000 10,000 కార్డు కావాలంటే ఇస్తారు. ఆ కార్డు తీసుకొని మిగతా దగ్గర లావాదేవీలు జరుపుకోవచ్చు. ఇవన్నీ పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది. దేనికైనా సమయం పడుతుంది కదా. పెళ్ళైన తర్వాత పిల్లకాయలు పుట్టారంటే కూడా 9 నెలలు పడుతుంది కదా. ఆ పిల్లకాయలు పుట్టేటప్పుడు ఆ తల్లి అనుభవించే ప్రసవ వేదన ఎంత ఇబ్బందిగా ఉంటుందో చెప్పలేము. కానీ ఆ ప్రసవ వేదన, బిడ్డ పుట్టిన కేక వినబడగానే అమ్మ 9 నెలల కష్టాలంతా మర్చిపోయి సంతోషంగా, అబ్బా నా బిడ్డ పుట్టాడా. నేను మా అమ్మాయికి బిడ్డ పుట్టినప్పుడు పోయి వెంటనే మొదట్లోనే అక్కడ బయట వెయిట్ చేస్తున్నాను. నాకు టెన్షన్గా ఉంది. ఆమె కన్నా ఏమో బాధపడతా ఉంది, చూస్తూ ఉన్నాం అంతా కూడా. నేను పోగానే మా అమ్మాయి అడిగింది, నాన్న బాబు పెట్టున్నాడు అని. ఒకళ్ళకి బాగుండి మర్చిపోయిందని సంతోషంగా నవ్వుకుంటుంది. ఇది తాత్కాలిక కష్టం ఉన్నా దీర్ఘకాలిక లాభం ఉంటుంది. టెంపరీ పెయిన్ ఫర్ లాంగ్ టర్మ్ గెయిన్. ఇది ఒక పిల్ లాంటిది. ఈ బిట్టర్ పిల్, చేదు గుళికలు ఇచ్చేవాళ్ళు పాత రోజుల్లో. డాక్టర్ లేకముందు చేదు గుళికలు ఇచ్చేవాళ్ళు. తింటుంటే అబ్బా చాలా బాధగా ఉంది, ఏపపోతాయి పైన, ఎందుకు కర్మ అనుకునేవాళ్ళం. నా చిన్నప్పుడు నాకు గుర్తుంది, అప్పుడప్పుడు వచ్చి మనకి వ్యాక్సిన్ వేసేవాడు, టీకాలు. ఎవడో టీకాలు వేసేవాడు వస్తానని తెలంగాణ ఎంత పరిగెత్తి నేను పోయితే కొట్టం పైన ఎక్కాను. పశువులు కొట్టం పైన ఎక్కాను. ఆడైతే ఎక్కలేడు వాడిని. అయినా కూడా వాడు కనుక్కొని నాకు వెనక పిర్ర మీద వేసిపోయాడు. ఇప్పుడు కూడా ఉంది అంటే గుర్తు. అందరికీ ఎక్కడేస్తారు, మామూలుగా ఎంచుకుంటే ఇక్కడేస్తారు. నాకు చిన్నప్పుడు వేసిన గుర్తుంది ఇప్పటికి. ఈ బెటర్ పిల్ ఎందుకంటే నీకు మళ్ళా జబ్బులు రావడం కోసం, వ్యాక్సినేషన్ అందుకు. నిన్న చెప్పాను అక్కడ ఆ విధంగా పోల్చకూడదు అన్నాడు ఒక ఆయన. ఏమని, ఇది కీమోథెరపీ లాంటిది. మనిషికి క్యాన్సర్ వస్తే కీమోథెరపీ చేస్తే కానీ వాడికి లాభం లేదనుకుంటే ఏం చేయాలా, కీమోథెరపీ అని చేయించుకుంటాడు కదా. నాకు ఆయన సార్ కీమోథెరపీ చేస్తే ఎంటుకలు పోతాయి సార్ అని. లేకపోతే నువ్వే పోతావా అని చెప్పాను నేను. కీమోథెరపీ చేసుకుంటే నువ్వు పోతావు, ఎంటుకలు పోవాలో నువ్వు పోవాలో తెలుసుకొని. ఇవాళ ఈ దేశంలో ఈ అవినీతి, ఈ నల్లధనం, ఈ 2 కూడా ప్రజా జీవనాన్ని అంతా కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి, వ్యవస్థనంతా కూడా దెబ్బతీసి, అభివృద్ధిని అంతా కూడా కుంటుపరిచి, టెర్రరిస్టులు, వేర్పాటువాదులు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు, మహిళా ఈ యొక్క ఉమెన్ ట్రాఫికింగ్ చేసేవాళ్ళు, చైల్డ్ ట్రాఫికింగ్ చేసేవాళ్ళు, డ్రగ్ ట్రాఫికింగ్ చేసేవాళ్ళు, ఆయుధాల స్మగ్లింగ్ చేసేవాళ్ళు సమాంతర వ్యవస్థ నడిపిస్తున్నారు. దీన్ని ఎదుర్కోవడం కోసం ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు. అమల్లో కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి, నేను కాదన్ను. దాన్ని సరిదిద్దే ప్రయత్నం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఎంతో ప్రధానమంత్రి మీద అచంచల విశ్వాసం ఉండబట్టి ఇన్ని కష్టాలు వస్తున్నా, నష్టాలు వస్తున్నా, బాధలు వస్తున్నా, ఇబ్బందులు వస్తున్నా సంతోషంగా ప్రజలు నిర్ణయం మంచిది అంటున్నారు. కొంతమందికి అది నచ్చడం లేదు. ఎందుకంటే వాళ్ళ మూలాలు, అవినీతి మూలాలు, అలాగే నల్లధనం యొక్క మూలాలను మోడీ గారు దెబ్బకొట్టారు. కొంతమంది పేదవాళ్ళకంతా మేము హోల్సేల్ కాంట్రాక్ట్ అని ఇన్నేళ్ల పాటు మేమే పేదల పెన్నిధిలో మేమే ఛాంపియన్ అనుకున్నారు. ఇవాళ వాళ్ళకి ఆ ఠేకేదారులకు అందరికీ ఇవాళ పోటీ వచ్చింది. వాళ్ళ యొక్క ఓటు బ్యాంకులు కొల్లబోతున్నాయనే భయం వస్తుంది. అందుకని చాలామంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, ప్రభుత్వం చేసే మంచి పనులకు మనందరం సహకారం ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రభుత్వాల యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో మనం భాగస్వాములు కావాల్సి ఉంది. రాజకీయ పార్టీలు విమర్శలు ఉంటాయి. బీజేపీ, టీఆర్ఎస్ విమర్శించుకుంటుంది. మేమిద్దరం వేరే పార్టీలు కదా, విమర్శించుకోకుండా ఆ టీఆర్ఎస్ని మేము పొగిడి వాళ్ళు మేము పొగిడితే 2 పార్టీలు ఎందుకు మళ్ళా? ఇద్దరు కలవచ్చుగా. అది కాదు ఇష్యూ. ఇవాళ కలవడం దేనికి? అభివృద్ధి కోసం. కలిసి సహకరించుకోవడం దేనికి? అభివృద్ధి కోసం. ఆ దృక్పథం మనకు ఉంటే మిగతా ఎలక్షన్లు వస్తాయి, అప్పుడు ఎవరు చెప్పాల్సిన వాళ్ళు చెప్తుంటారు. కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలు, ముఖ్యంగా ఈ పట్టణాలను సుందరీకరించే కార్యక్రమం అవుతుందో దీని విషయంలో అందరం సహకరించాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. ఈ నాలాల తొలగింపు కార్యక్రమాన్ని ప్రజలను చైతన్యవంతులు చేసి దాన్ని మరింత చురుకుగా, నాలాల ఆక్రమణ తొలగింపు కార్యక్రమాన్ని అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. అక్రమ కడ్డాలు తొలగించే కార్యక్రమాన్ని కూడా నేను ఉంటాయి, నేను కాదన్ను. వాటిని తొలగించే కార్యక్రమంలో మనందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఎంతో ఉంది.
కానీ ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఈరోజు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆఖరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ప్రధానమంత్రి దేశం స్వచ్ఛగా ఉండాలన్నాడు, దేహం స్వచ్ఛగా ఉండాలని చెప్పి అన్నాడు, ధనం స్వచ్ఛగా ఉండాలన్నాడు. తను మన ధన, తను అంటే శరీరము, మన్ అంటే మనసు, మంచి ఆలోచనలు రావాలి. బేటీ పడావో బేటీ బచావో ఎందుక, అమ్మాయి పుడితే ఏదో నష్టం అని, ఏమవుద్దాయ నష్టం, అబ్బాయి కన్నా బాగా చూసుకుంటాం, అనుమానం పెట్టుకోబడలే. లక్ష్మీదేవి పుట్టిందనుకో సంతోషపడాలి. అందుకే బేటీ బచావో ఆ మధ్య జనాభా తగ్గుతూ ఉంది. అమ్మాయిల జనాభా తగ్గి అబ్బాయిల జనాభా ఎక్కువైతే ఏమవుద్దా, నేను చెప్పలే, మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికి చాలా మందికి. ఆ సమతుల్యం పాటించాలి. అందుకని బేటీ బచావో బేటీ పడావో అన్నాడు, స్వచ్ఛ భారత్ అన్నాడు. ఇవన్నీ మనసులో మనకు రావాల్సిన మార్పు. నిర్భయ కాండ జరిగింది. మన తల్లి మన చెల్లిలాగా మరొక సోదరి మళ్ళలాగా మిగతా వాళ్ళు చూసుకోవాలి, అందరిని గౌరవించుకోవాలి. అందుకని మానసిక మార్పు అన్నాడు. తనుసే మనసే, 3 ధనుసే. ఈ డబ్బు కూడా ఎప్పుడైతే నల్లధనం బయటకు వస్తుందో పేదలకు మేలు జరుగుతుంది. రాబోయే రోజుల్లో గృహాలకు ఇళ్లకు ఇచ్చే రుణాల పైన వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. రైతులకు వచ్చే పంటల బీమా పథకం యొక్క ప్రీమియం తగ్గే అవకాశం ఉంది. 3వది వైద్యము విద్య, ఈ 2 కూడా పేదలకు అందరికీ అందుబాటులో తేవాలని ప్రధానమంత్రి ఉద్దేశంలో ఉన్నాడు. ప్రధానమంత్రి గారు ఒకే మాట చెప్పాడు, నేను మామూలుగా పరిపాలించడానికి రాలేదు, బాగుపరచడానికి మెరుగుపరచడానికి వచ్చాను. అందరి చేత మంచోడు అనిపించుకొని, పాపం ఈయన 5 ఏళ్ల పాటు బాగా ఉన్నాడయ్యా, చాలా మంచోడు, ఎవరిని అనేవాడు కాదు, ఏమి చేసేవాడు కాదు, చాలా మంచివాడు అని నేను అనిపించుకోదలుచుకోలేదు. దేశాన్ని మార్చాలా, వ్యవస్థను మార్చాలని చెప్పి ప్రధానమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ఇక్కడ నగరాన్ని మార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. రామారావు కానీ మిగతా మిత్రులు కానీ శాసనసభ్యులు కానీ వీళ్ళందరూ కార్పొరేటర్ అందరికి కూడా ఎవరికి వాళ్ళం మన సలహాలు ఇచ్చి, తప్పు జరుగుతూ ఉంటే విమర్శించైనా సరే దాన్ని సద్విమర్శలు చేసి మంచిగా సహకరించుకొని మన భాగ్యనగరాన్ని ఒక సుందరమైన నగరంగా మనం చేసుకోవాలి. ప్రపంచంలో ఇవాళ తెలంగాణకు గుర్తింపు రావడానికి టైం పడుతుంది, కానీ హైదరాబాద్కి ఇప్పటికే గుర్తింపు ఉంది. దయచేసి దాన్ని గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్ను చూపించి జనాన్ని రప్పించి తెలంగాణ వైపు మళ్ళించి ఆ వెనకబడిన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి అవసరం ఎంతో కూడా ఉంది. ఇది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పని అదే. అందుకే కేంద్రం కూడా సహకరిస్తుంది. రాజకీయ భేదాలు పక్కన పెట్టి సహకరించుకోవడానికి ప్రధాన కారణం అదే తప్పితే మరేం కూడా కాదు. ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు, టీం ఇండియా లాగా పనిచేయండి, స్టేట్ బాగుపడిందే దేశం బాగుపడదని. అందుకని తెలంగాణ బాగుపడాలా, తెలంగాణ అయినా ఆంధ్ర అయినా దేశం ఎక్కడైనా మనం అంతా ఒకటే. अलग भाषा अलग वेश फिर भी अपना एक देश, विविधता में एकता भारत का विशेषता, వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం, మనమంతా అన్నదమ్ములం, మనందరం సోదరులు అనే భావంతో ముందుకు వెళ్ళాలని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ నన్ను ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పించిన మేయర్, కమిషనర్, అలాగే మంత్రి, మిగతా ప్రజాప్రతినిధులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నేను తప్పనిసరిగా నా వంతు అవకాశం ఏమున్నా కేంద్రంలో పెద్దగా ప్రచారం చేయకుండా నేను చేయాల్సిన పని తప్పనిసరిగా చేస్తూ ఉంటాను. అవసరం చెప్పి నాకు దత్తాత్రేయ గారు గుర్తు చేస్తూ ఉంటారు, అలాగే శాసనసభ్యులు గుర్తు చేస్తుంటారు, మంత్రులు గుర్తు చేస్తుంటారు. తప్పనిసరిగా ఈ నగరంలో నేను కూడా పెరిగాను, ఈ నగరంలో తిరిగాను, ఎన్నికల ప్రచారంలో పెరిగాను, అసెంబ్లీలో ఉన్నాను, పోటీ చేశాను. అందుకని ఈ నగరం గురించి నాకు కూడా శ్రద్ధ ఉంది, హైదరాబాద్ మనసులో కూడా ఉంది. ఇక్కడ నగరం సహకారానికి అన్ని విధాల సహకారం అందిస్తామని ఈ అందరి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై స్వచ్ఛ భారత్, జై స్వచ్ఛ భారత్. అందరూ ఒకసారి చేతులెత్తి జై స్వచ్ఛ భారత్, 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 జై హింద్, జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ. అందరూ కర్తాంధ్ర